హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మీ ఇంటి గుమ్మం ముందర పొరపాటున కూడా ఇలాంటి 3 వస్తువులను అస్సలు పెట్టకండి, లేదంటే మీ భర్త ప్రాణానికే హాని కలుగుతుంది. ఇంటి గుమ్మం దగ్గర ఎలాంటి వస్తువులను పెడితే వృత్తి దోషాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటి గుమ్మం ముందర ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వస్తువులను పెట్టకూడదు అని శాస్త్రం చెబుతుంది. మరైతే అలాంటి వస్తువులని పెట్టడం వల్ల ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటామో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా అయితే అనేక మంది వారి ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళనలు ఇలాంటి వాటితో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇలాంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఎన్నో రకాలైనటువంటి పరిహారాలను చేస్తుంటారు. ఇలా ఎన్నో రకాల పరిహారాలను పాటించినప్పటికీ కూడా కొందరికి ఇంటికి పట్టినటువంటి దరిద్రం మాత్రం అస్సలు వదలదు. నిత్యం ఏదో ఒక సమస్య మరి వెంటాడుతూనే ఉంటుంది. ఈ విధంగా ప్రతి నిత్యం కూడా ఏదో ఒక సమస్యతో సతమతమయ్యేవారు మేము చెప్పేటటువంటి ఈ చిన్న పరిహారాలను పాటించడం వలన మీకు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలని తొలగిపోవడమే కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. ఇంట్లోకి ఎలాంటి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలి అంటే గడప దగ్గర తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలి అని శాస్త్రం చెబుతుంది. సింహద్వారం దగ్గర ఎలాంటి వస్తువులను పెట్టకూడదు అనే విషయాన్ని తెలుసుకునే ముందుగా లక్ష్మీదేవి గురించి చిన్న కథను విందాం. లక్ష్మీదేవి అంటే ధనమే కాదు, మనిషికి ఉన్నటువంటి ప్రతి నైపుణ్యం. లక్ష్మీదేవిని ఆమె తలపై ఉంచకూడదు అనగా మనిషికి ఉన్నటువంటి ధనం వల్ల కానీ నైపుణ్యం వల్ల కానీ వచ్చే అహంకారం తలకెక్కకూడదు. దీనికి ఒక పురాణ కథ కూడా ఉన్నది. పూర్వం క్రిందట జంబాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు త్రిలోకాధిపత్యం కోసము శివుడి గురించి ఘోర తపస్సును చేశాడు. జంబాసురుడు చేసిన తపస్సుకి శివుడు మెచ్చి ప్రత్యక్షమై అతను కోరుకున్నటువంటి వరాన్ని ఇచ్చాడు. అహంకారంతో తలపొగరుతో జంబాసురుడు దేవతల మీద దండయాత్రలను చేసి ఇంద్రుడి యొక్క పదవిని చేజిక్కించుకున్నాడు. అలాగే అందరినీ బాధ పెడుతూ ఈ జంబాసురుడు అనే రాక్షసుడు ఆనందాన్ని పొందుతూ ఉండేవాడు. ఇంద్రుడిని తరిమివేశాడు. పాపం ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకొని బ్రహ్మదేవుడు దేవతల గురువైన బృహస్పతి దగ్గరకు వెళ్ళి సమాలోచన చేశాడు. వారి దగ్గరలో సహాయ పర్వతం పైన ఉన్నటువంటి దత్తాత్రేయుని శరణు వేయడమని, ఆయన తప్ప ఇంద్రుని ఆపదని తీర్చేవాడు ఎవరూ లేరు అని సలహా ఇస్తారు. ఆ ఇంద్రుడు వారి సలహా మేరకు దత్తాత్రేయుని శరణు వేడుతూ దత్తాత్రేయుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు. అప్పుడు దత్తాత్రేయుడు ఇంద్రుడిని అస్సలు గుర్తించనట్లుగా ఉంటాడు. ఇంద్రుడు దత్తాత్రేయుని పరివిధాలుగా ప్రార్థించి నీవు తప్ప నాకు వేరే గతి లేదు అంటాడు. చివరికి దత్తాత్రేయుడు కరుణించి తన నిజ స్వరూపాన్ని చూపిస్తాడు. ఇంద్రుని ప్రార్థనని ఆలకించిన దత్తాత్రేయుడు ఒక ఉపాయాన్ని చెప్తాడు. నీవు దేవతలతో సహా వెళ్ళి జంబాసురుడిని ఆశ్రమం దగ్గరకు తీసుకురమ్మని సలహా ఇస్తాడు. అప్పుడు ఇంద్రుడు దత్తాత్రేయుని ఆజ్ఞ మేరకు తన సైన్యంతో సహా వెళ్ళి జంబాసురుడితో యుద్ధం చేస్తున్నట్లుగా నటిస్తూ వెనక్కి నడుచుకుంటూ వస్తూ దత్తాత్రేయుని ఆశ్రమం దగ్గరికి తీసుకుని వస్తాడు. యుద్ధం చేసుకుంటూ ముందుకు వస్తున్న జంబాసురుడు దత్తాత్రేయుని పక్కనే ఉన్నటువంటి ఆయన భార్యని అనగా దేవిని చూస్తాడు. ఆమె అమోఘ సౌందర్యాన్ని చూసి జంబాసురుడు మోహిస్తాడు. ఆమెని తన వెంట తీసుకువెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ దేవి తన భర్త వంక చూస్తుంది. దత్తాత్రేయుడు ఆ దేవిని వెళ్ళమని సైగ చేస్తాడు.
అప్పుడు ఆ దేవి జంబాసురుడికి ఒక షరతును విధిస్తుంది. నాకు నీ శిరస్సు పైన నాట్యం చేయాలని ఉంది. దీనికి నీవు ఒప్పుకుంటే నేను వస్తాను అని జంబాసురుడికి చెబుతుంది. అప్పుడు ఆ జంబాసురుడు అంతటి అద్భుతమైన సౌందర్య రాశి తన శిరస్సు పైన నాట్యం చేయడానికి ఎంతో సంతోషించి అంగీకరిస్తాడు. దేవి నాట్యం చేస్తుండగా తన్మయంతోనూ ఆ మధ్యలో జంబాసురుడిని తన సైన్యాన్ని సురసేనలను ధూనమాడుతాడు. నాట్యం యొక్క మాయలో ఆ జంబాసురుడు ఉంటాడు. ఆ పరాకులో ఉన్నటువంటి జంబాసురుడిని ఇంద్రుడు సంహరిస్తాడు. ఇది ఈ విధంగా సాధ్యమైంది. దీక్ష అనగా దేవి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపము. లక్ష్మీదేవి తమ దగ్గర ఉందని ఎవరికైతే గర్వం ఉంటుందో లక్ష్మీదేవి వాళ్ళ నెత్తికెక్కుతుంది అని అంటారు. మనిషికి లక్ష్మీదేవి ఏ రూపంలో అయినా ఉండవచ్చును. విద్య, ఐశ్వర్యం, అందం, ఏదైనా కళలో నైపుణ్యం ఇలా ఏ రూపంలో అయినా సరే ఉండవచ్చు. ఇలా ఏ రూపంలో అయినా ఉన్నా లక్ష్మీదేవిని వినియోగించుకున్నంత వరకు పర్వాలేదు. కానీ ఎవరికైనా తనకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని చూసుకుని గర్వం బాగా తలకెక్కినప్పుడు, కన్ను మిన్ను కానరాక ప్రవర్తించినప్పుడు మనిషి పతనానికి అదే ప్రారంభమవుతుంది. నా అంతటి వారు ఎవరూ లేరు అనే గర్వంతో, అహంకారంతో ఎవరైతే ఉంటారో వారి తలపైన లక్ష్మీదేవి నాట్యం ఆడుతూ తాండవం చేస్తుంది. వారి పతనానికి కారణం అవుతుంది. ఈ కథ సారాంశం ఏమిటి అంటే, విపరీతమైన అహంకారం, గర్వంతో ఎవరైతే ఉంటారో వారి తలపైన లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది, వారిని అణచివేస్తుంది అని సారాంశం. ఎంత డబ్బుని సంపాదించినా సరే అణిగి మణిగి ఉండాలి, అలాగే ఇతరులను ఎప్పుడూ గౌరవించాలి అని తెలిపేదే ఈ కథ యొక్క సారాంశం. సింహద్వారం దగ్గర కొన్ని వస్తువులని అస్సలు పెట్టకూడదు, లేదంటే మీకు దరిద్రం చుట్టుముట్టుకుంటుంది. మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహద్వారం అనేది చాలా పవిత్రమైనది. లక్ష్మీదేవి ఇంటి లోపలికి సింహద్వారం నుండి ప్రవేశం చేస్తుంది కాబట్టి ఇలాంటి కొన్ని వస్తువులను మాత్రం అస్సలు పెట్టకండి. ఇలా గనక మీరు చేసినట్లయితే మీకు అంతా అరిష్టమే జరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే మీ ఇంటి ప్రధాన ద్వారం ఎంతో పరిశుభ్రంగా ఉండాలి. గుమ్మం ముందర ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పనులను చేయకూడదు అని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఇంటి ప్రధాన ద్వారాన్ని మరియు గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గుమ్మం పైన కూర్చొని భోజనం చేయకూడదు. అలాగే గుమ్మం ముందర కూర్చొని గోళ్ళని కూడా కత్తిరించుకోకూడదు. అంతేకాకుండా అనేక మంది గుమ్మం పైన కూర్చొని ఇతర పనులను కూడా చేస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన లక్ష్మీదేవిని అవమానపరిచినట్టు అవుతుంది. అలాగే ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం ముందర అనేక మంది చెప్పులని వదిలిపెడుతూ ఉంటారు. ఇలా మీరు గుమ్మం ముందర చెప్పులను వదిలిపెట్టినట్లయితే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. తద్వారా మీకు ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. గుమ్మం ముందర కూర్చొని మాంసాహారాన్ని తినకూడదు. అలాగే ఇంటి ప్రధాన ద్వారం ముందర అనేక మంది క్యాలెండర్లను, ఇతర వస్తువులను వేలాడదీస్తూ ఉంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఈ విధంగా వేలాడదీయడం వలన ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు వస్తాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇంటి ఈశాన్య మూలలో తూర్పు భాగంలో లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని వేలాడదీయడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం మీ ఇంటిపైన ఎల్లవేళలా ఉంటుంది. ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వ్యాపించకుండా ఉండాలి అంటే ప్రధాన ద్వారం పరిశుభ్రంగా ఉండాలి. నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే గడప దగ్గర కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి అని వాస్తుశాస్త్రం చెబుతుంది. రాగి చెంబులో నిండుగా నీటిని తీసుకొని
అందులో పచ్చకర్పూరాన్ని వేసి అలాగే 5 రూపాయి బిళ్ళలు వేసి ఎరుపు రంగు పుష్పాలను వేసి రాగి చెంబుకి గంధంతో స్వస్తి గుర్తుని ఉంచాలి. ఈ విధంగా గుమ్మం లోపలి వైపున ప్రతినిత్యము పెట్టడం వలన మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ప్రతినిత్యము ఉదయం పూట ఈ నీటిని మారుస్తూ యథావిధిగా ఈ వస్తువుల్ని పెట్టడం వలన మీ ఇంటికి ఎలాంటి దరిద్రం పట్టుకున్నా అదంతా బయటకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా బయట వైపున సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించాలి. మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండాలి అంటే ప్రతినిత్యము పూజా మందిరంలో ఉదయం పూట మరియు సాయంత్రం సమయంలో దీపారాధన చేయాలి. సింహద్వారం దగ్గర ఇంట్లో ఊడ్చినటువంటి చెత్త, డస్ట్బిన్ లాంటివి అస్సలు పెట్టకూడదు. ఇలా ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహంతో వెనక్కి వెళ్ళిపోతుంది అని వాస్తుశాస్త్రం హెచ్చరిస్తుంది. అలాగే పగిలిన వస్తువులని కూడా గుమ్మం ముందర అస్సలు ఉంచకూడదు. చీపురు లాంటి వస్తువులను గుమ్మం దగ్గర పెడితే ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని వాస్తుశాస్త్రం చెబుతుంది. చిన్న పిల్లలు కూడా గడప పైన నించొని ఎప్పుడూ ఏడవకూడదు. అలా ఏడిస్తే ఇంటికి అరిష్టం జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు. అదేవిధంగా ఇంటి గుమ్మానికి ఎదురుగా పెద్ద పెద్ద చెట్లను అస్సలు ఉంచకూడదు. దీని వలన మీ ఇంటిపైన చెడు ప్రభావం ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం ముందు విద్యుత్ స్తంభాలు, ఇతర స్తంభాలు కూడా అస్సలు ఉండకూడదు. ఇది అశుభానికి సూచనగా భావిస్తారు. దీని ప్రభావం ఇంట్లో స్త్రీలపైన పడుతుంది. దీని వలన అనేక సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఇంటి డోర్ మీద కిటికీలు ఉండకూడదు అని వాస్తు పండితులు చెప్తున్నారు. ఇల్లు అందంగా కనబడాలి అని అనేక మంది డోర్లపైన కిటికీలను పెడుతుంటారు. కానీ అలా అస్సలు పెట్టకూడదు. అలా పెడితే అన్ని నష్టాలే జరుగుతాయి. గుమ్మానికి ఎదురుగా మారణాయుధాలని కూడా పెట్టకూడదు. అంటే గుణపము, కత్తులు, గడ్డపారలు, గొడ్డలి వంటి వాటిని ఉంచకూడదు అని చెప్తున్నారు. లేదంటే ఇంటి యజమానికి ప్రమాదాలు ఎదురవుతాయి అని పండితులు చెప్తున్నారు. ఈ విధంగా గుమ్మం దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి వస్తువులను పెట్టకండి. లేదంటే మీకు అంత అరిష్టమే జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓం నమః శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.